మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక్కొక్కరుగా బాధితులంతా సిట్ ముందుకొస్తున్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి సిట్ ముందుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి విచారణకు ప్రణీత్రావు హాజరయ్యారు. పలు కీలక డాక్యుమెంట్స్ తో సిట్ విచారణకు ప్రణీత్రావు విచారణకు వచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి పలు హార్డ్ డిస్క్లు ధ్వంసం చేస్తారని ప్రణీత్రావుపై ఆరోపణలున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న సాక్షులను బాధితుల నుంచి సిట్ ఫిర్యాదులు స్వీకరించింది. సాక్షుల బాధితుల వాంగ్మూలాన్ని సిట్ అధికారులు రికార్డు చేశారు. సాక్షులు బాధితుల వాంగ్మూలం ఆధారంగా ప్రణీత్రావును సిట్ అధికారులు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్లో జరుగుతారు. ప్రవీణ్, ఇక పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అందరినీ కూడా విచారించినట్టేనా? చాలా విచారణ వేగవంతంగానే కనిపిస్తోంది. ఏం జరిగే అవకాశం ఉంది? ఈ రోజు ఇంకెవరెవరు విచారణకు హాజరు కాబోతున్నారు? సతీష్, మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పినటువంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో అది కీలక దశకు చేరుకుందనే చెప్పాలి. అయితే ఇప్పటికే పలుమార్లు ఈ దాంట్లో ఈ యొక్క ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని ఇప్పటికే 3 సార్లు విచారించారు. ఈ నెల 17వ తేదీన మళ్ళీ మరొకసారి విచారణకు రావాలంటూ అధికారులు సూచించిన నేపథ్యంలో కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రభాకర్ రావు రేపు విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో అయితే నిన్న సాక్షులు ఏదైతే బాధితులు ఫోన్ ట్యాపింగ్ బాధితులు సాక్షులు ఉంటారో వారిని సిట్ ముందుకు వచ్చారు. సిట్ వాళ్ళ చెప్పినటువంటి ఏవైతే వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ యొక్క ప్రణీత్రావు ఈరోజు అయితే సిట్ విచారణకు హాజరయ్యారు. పలు కీలక డాక్యుమెంట్లు కూడా తీసుకొని వచ్చారు. అయితే ఈ యొక్క ప్రణీత్రావు ఇప్పటికే హార్డ్ డిస్కుల ధ్వంసం లోపల ప్రణీత్రావు కీలకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే నిన్న బాధితులు ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ని మొత్తం టోటల్గా కూడా ప్రణీత్రావు ముందు ఉంచి విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ కేసు లోపల ఉన్నటువంటి ఎవరైతే ప్రభాకర్ రావు ఉన్నారో ప్రభాకర్ రావుతో పాటు అయితే అటు ప్రణీత్రావుని ఇటు తిరుపతన్నని అయితే భుజంగరావుని వీళ్ళందరినీ విచారించిన నేపథ్యంలో గతంలో డిఎస్పీగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రణీత్రావుని ఈరోజు ఈ యొక్క విచారణకు పిలిపించారు. సుమారుగా 2 గంటల పాటుగా విచారణ కొనసాగుతుంది. అయితే నిన్న ఇచ్చినటువంటి బాధ్యతలు కాసేపటి క్రితమే సిట్ ముందుకు అయితే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఉన్నటువంటి జైపాల్ రెడ్డి కూడా రావడం జరిగింది. అయితే ఆయన కూడా నా ఫోన్ని ట్యాప్ చేశారు. నా వ్యక్తిగత ఫోన్ని ట్యాప్ చేయడమే కాకుండా నా యొక్క పర్సనల్ డ్రైవర్ ఫోన్ను కూడా ట్యాప్ చేయడం జరిగింది. నా యొక్క వెహికల్ని కూడా గతంలో సాధారణ ఎలక్షన్ టైంలో నేను వరంగల్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. వరంగల్ ఇన్ఛార్జ్గా ఉన్న క్రమం లోపల నా యొక్క ఫోన్ను కూడా ట్యాప్ చేయడమే కాకుండా నా వెహికల్ని కూడా అయితే ట్రేస్ చేశారు అంటూ కూడా అయితే ఇప్పటికే అయితే వివరణ నేపథ్యంలో ఈ నేపథ్యం మొత్తం టోటల్గా చూసుకుంటే ఇప్పుడు మెయిన్గా ప్రభాకర్ రావు కానీ ఇటు ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన అవసరం ఏముంది అంటూ కూడా పోలీసులు కానీ సిట్ కానీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ చేశారు, ట్యాపింగ్ చేయడానికి గల కారణాలు ఏంది, దేనికి అవసరం, ఈ యొక్క సాధారణ ఎన్నికల లోపలే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయడం జరిగింది అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క మొత్తం టోటల్గా ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి అయితే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయవలసిన నెంబర్లు ఏవైతే ఉంటాయో అవి ప్రభాకర్ రావు హోంశాఖకు పంపించారు. హోంశాఖకు పంపించిన నేపథ్యంలో అవి మావోయిస్టుల ఫోన్ నెంబర్లు అంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అయితే హోంశాఖ నుంచి కీలక ఆదేశాలు రావడం చేత ఈ యొక్క నెంబర్స్ అన్ని కూడా ట్యాప్ చేయడం జరిగింది. మొత్తం టోటల్గా ఈ వ్యవహారం చూసుకుంటే ఇప్పటికే సిట్ అధికారులు ఈ వ్యవహారాన్ని మొత్తం టోటల్గా ఇప్పటికే కీలక దశకు చేరుకున్నారు. అయితే ప్రభాకర్ రావు రేపు అయితే ఈరోజు ప్రణీత్రావుని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ప్రణీత్రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క బాధితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో అవన్నింటినీ మొత్తం టోటల్గా రేపు ప్రభాకర్ రావుని కూడా ప్రశ్నించబోతున్నారు. కాబట్టి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉంటుందో అది మొత్తం టోటల్గా కీలక దశకు చేరుకుందనే చెప్పాలి. అదేవిధంగా నాయకులు అటు కాంగ్రెస్ నాయకులు కానీ ఇటు బీజేపీ నాయకులు కానీ తమ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారంటూ కూడా అయితే సిట్ అధికారుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క కేసు మొత్తం టోటల్గా బాధితులు ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎవరెవరు ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఒక దశలో చూసుకుంటే జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. కాబట్టి అయితే రేపు ప్రభాకర్ రావు విచారణలో కీలకంగా మారబోతుందని తెలుస్తుంది. సతీష్, థ్యాంక్ యూ ప్రవీణ్.